మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు. మహావిశ్రాంతి దినము, పునరుత్థాన ఆరాధన, ప్రత్యేకమైన రోజు. ప్రార్థన విజ్ఞాపనలతో ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమాలుటకు హృదయమును సిద్ధపరుచుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ధ్యానిందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిర ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన ప్రజలకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. పరలోకపు రాజ్యపు సంగతులు, ఎన్నో మర్మాలు, ఆ రాజ్యమును గూర్చిన వార్త ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, చాలామంది వాక్యం వింటూ ఉన్నారు, కానీ కొంతసేపు వాక్యములో నిలబడుచున్నారు, కానీ వారికి కష్టం వచ్చినప్పుడు, వారు దేవుని వాక్యానికి దూరమైనప్పుడు వారు పడిపోతూ ఉన్నారు. వినుట మట్టుకు వింటున్నారు, కానీ దాన్ని గ్రహించలేని పరిస్థితులు గుండా వారు ప్రయాణము చేస్తూ ఉన్నారు. కనుక ఆయన ఈ యొక్క ఉపమానము ప్రజలకు బోధిస్తూ అంటూ ఉన్నాడు. ఆయన ఈ నా మాటలు చెప్పున విని వాటిని చెయ్యువాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని వారిని పోలి ఉన్నాడు. అవును ప్రియులారా, దేవుని మాట ముందు వినాలి, రెండవది వాటి చొప్పున చేయాలి. వినటము ఒక ఎత్తైతే చొప్పున చేయటము ఇంకా శ్రేష్టమైంది. వింటారు, కానీ చేయటానికి చాలా కష్టతరమైనది. గనుక దేవుడు అంటూ ఉన్నారు, నీవు విని వాటిని గ్రహించి వాటి చొప్పున చేసినప్పుడు నువ్వు బండ మీద ఇల్లు కట్టుకున్న వ్యక్తిగాను ఉంటావు. ఏమండి, పునాది బండ మీద వేసినప్పుడు ఎంత బలముగా, ఎంత స్టాండర్డ్గా ఉంటుందండి. దాని మీదకి గాలివాన వచ్చినా, వరదలు వచ్చినా, తుఫానులు వచ్చినా బలముగా పునాది వేయబడి ఉన్నది కనుక ఆ ఇల్లు తట్టుకుంటుంది. అలాగే మన విశ్వాస జీవితంలో కూడా దేవుని మాట ప్రకారం మనం బ్రతికితే ఈ లోకములో అనేకమైన వాటిని కోల్పోతాము. రెండవదిగా నిత్య జీవమునకు మనము ప్రతినిత్యము ప్రయాణము చేయవారిగా దేవుడు మారుస్తారు. గనుక దేవుని మాట చెప్పున చేయాలి. ఆయన మాట చెప్పున చేసినప్పుడు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కష్టాలు తట్టుకుంటాము, శ్రమలు తట్టుకుంటాము, కావలసిన సహాయమును శక్తినైనా అనుగ్రహిస్తారు. ఎందుచేతనగా ఆయన మాట ప్రకారం బ్రతుకుతున్నాము గనుక. భక్తులైన వారు ఆయన మాట ప్రకారం బ్రతికారు గనుక ఎన్ని కష్టాలు వచ్చినా వారి విశ్వాసం నుండి తొలగిపోలేదు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా దేవుని మాట చెప్పున బ్రతుకువారిగా మనము నిశ్చయించుకోవాలి. నమ్మకంగా బ్రతకాలి, విశ్వాసములు స్థిరులై ఉండాలి. ఎటువంటి శ్రమ వచ్చిన ఈ లోకములో, కష్టం వచ్చినా, ఇబ్బందులు గుండా ప్రయాణం చేసిన ప్రభు ఉన్నాడని గొప్ప నమ్మకముతో మనము స్థిరమైన విశ్వాసములో సాగగలుగుతాం. రెండవదిగా దేవుని మాట చెప్పిన విని వాటి చెప్పిన చెయ్యకుండా ఉంటే ఇసుక మీద వేసిన పునాది వలె అది నిలుస్తుందండి. గాలి వచ్చినప్పుడు పడిపోతుంది, కష్టం వచ్చినప్పుడు తొలగిపోతుంది. ఇష్టానుసారముగా ఆ విశ్వాస జీవితం ఉంటూ ఉంది. చివరికి ఆ గాలి తుఫాను వలన ఆ బలమైన పునాదు లేదు గనుక అది కూలిపోతూ ఉంది. గనుక ఇద్దరు వ్యక్తుల్ని, 2 ఇండ్లను దేవుడు పోల్చి ఉన్నారు. గనుక
ఏ విధముగా మనం జీవించాలో మనము తీర్మానము చేసుకొని బండ మీద ఉంటే దీవెన, బండ మీద ఉంటే కాపుదల, బండ మీద ఉంటే దేవుని యొక్క నిత్య జీవము దొరుకుతుంది. అటువంటి జీవితం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని, ఈ శాంతి దినములో అటువంటి ఆశీర్వాదం ప్రతి ఒక్కరు పొందుకోవాలని కోరుకుంటే మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. 2 ఇండ్లను మీరు చూపించారు నాయన. బండ మీద కట్టిన ఇల్లుగా ఉన్నావా? అటువంటి విశ్వాసముతో వాక్య ప్రకారం బ్రతికితే నీకు దీవెనే అన్నావు నాయన. ఇసుక మీద కట్టుకుంటే నాయన శ్రమ వచ్చినప్పుడు తొలగిపోయి వాక్యానికి దూరమైపోయి కష్టాలు గుండా ప్రయాణము చేసి చివరికి ఆ ఇల్లే ఉండదని మీరు బోధించారు గనుక మేము అటువంటి జీవితం కలిగి ఉండకూడదు ప్రభువా. బండ మీద కట్టిన పునాది కలిగిన ఆ ఇంటిని బలముగా ఎలా కట్టబడుతుందో మేము కూడా అలాగున నీ సందులో కట్టబడి నీ మాటకు లోబడి జీవించు భాగ్యం అందరికీ దయచేయమని, ఎవరి కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.